వాడి ప్రేరణ మూలముగా, వాడి ఆలోచన మూలముగా, వాడి తలంపుల మూలముగా ఈనాడు మనుషుడు పాపములో పడిపోతున్నాడు, పాపమునకు బానిసైపోతున్నాడు, పాపమునే ప్రేమిస్తున్నాడు, పాపమే నిజమైన సంతోషం అని భావిస్తూ ఉన్నాడు. దేవుని ఎరుగక దేవునికి దూరమై మహిమను పోగొట్టుకుంటున్నాడని వాక్యము సెలవిస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము చెప్తున్నది. అపవాది క్రియలు లయపరచబడుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకని అంటే మనము అపవాది సంబంధులము కాకూడదని, మనము దేవుని సంబంధులము కావాలి అని, మనము దేవుని పిల్లలము కావాలని. ఎందుకంటే ఈ 3వ అధ్యాయం ప్రారంభములు అంటున్నాడు,